ఇరాన్ ఇజ్రాయెళ్ల మధ్య యుద్ధం వేళ ఇప్పుడు అందరి చూపు భారత ప్రధాని మోదీపై పడింది. ఈ యుద్ధాన్ని ఆపేలా మోదీ ఎలాంటి చొరవ తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఓవైపు యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలో తామే డిసైడ్ చేస్తామని అటు అమెరికా ఇటు ఇరాన్లు ఎవరికి వారు చెబుతూ ఉంటే, అసలు యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చమురు సంక్షోభం మరింత ముదురుతుందన్న భయంతో పలు దేశాలున్నాయి. అటు గల్ఫ్ కంట్రీస్ అయితే తమకు సంబంధం లేకున్నా యుద్ధ ప్రభావం తమ మీద పడుతోందని భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం త్వరగా ముగియాలని అవి కోరుకుంటున్నాయి. ఈ సమయంలో యుద్ధాన్ని ఆపే శక్తి ఒక్క మోదీకి మాత్రమే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ దేశాధినేతలతో మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని ఆయన అన్నారు. మోదీ చొరవ తీసుకుంటే ఈ సమస్య తక్షణమే పరిష్కారం అవుతుందనడం చర్చనీయాంశంగా మారింది. మోదీకి ప్రపంచ దేశాల ముందు అంతటి గౌరవం ఉందని హసన్ మిర్జా అన్నారు. గల్ఫ్ దేశాల నేతలతోనే కాకుండా అక్కడ వ్యాపార వర్గాలు ప్రజల్లో కూడా మోదీకి మంచి క్రెడిబిలిటీ ఉందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపేలా చొరవ తీసుకోవాలని పలు దేశాలు మోదీని కోరాయి. ఇది ప్రపంచ దేశాల్లో భారత్కున్న గౌరవాన్ని సూచిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.